కృషి వల్ల ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగిందంటే మా నాయకుడు కృషి వల్ల జరిగిందని టీడీపీ వైసీపీ ఇద్దరు కొట్లాడుకుంటా ఉన్నారు. సో ఎవరి హయాంలో ఎవరి కృషి ఎవరి పట్టుదల ఎవరి సంకల్పం మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్టు ఒక దశకు వచ్చింది. శివరాం ప్రసాద్ గారు నమస్తే. బ్రహ్మనాయుడు గారు, మీకు మిగిలిన మిత్రులందరికీ నమస్కారం. మీరు నిజంగా మంచి పని చేశారు, అందరినీ విశ్లేషకులను పెట్టి పార్టీ వాళ్ళని పెట్టకుండా. ఎందుకంటే మనం అసలు ఏం జరిగిందనేదే మాట్లాడదాం. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది ప్రజలకు వదిలేరు, ఎవరైతే వింటున్నారో వాళ్ళకి వదిలేయచ్చు. ఏంటంటే ఏం జరిగిందనేది విశ్లేషణ చేసి దాన్ని ఏదైతే మనం అసలు మొదటి నుంచి ఏం జరిగిందనేది ప్రజెంట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుందనేది నా ఉద్దేశం. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది ఈస్టర్న్ నేవల్ కమాండ్ కంట్రోల్లో ఉంది కాబట్టి అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే సరే రిస్ట్రిక్టెడ్ ఎయిర్పోర్ట్ కాబట్టి దాన్ని మార్చాలి అనేది 1997లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పెట్టాలి అనేది అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఏది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రపోజల్ పెట్టింది 1997లో. అప్పుడు ఏంటంటే సబ్బవరం, అచ్యుతాపురం, కోరుప్రోలు ఈ మూడు ప్రాంతాల్లో భూసేకరణకి భూమిని తీసుకోవాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు. సరే, అది అక్కడ అయిపోయింది. తర్వాత 2015లో 2014లో ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళా 2015 జూన్లో మళ్ళా ప్రపోజల్ పెట్టారు ఇది అక్కడ ఎయిర్పోర్ట్ కోసం. అప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నికల్ అప్రూవల్ ఇచ్చింది అక్కడ ఎయిర్పోర్ట్ కోసం. ఇది జూన్ 2015. తర్వాత ప్రాజెక్టు ప్రపోజల్ రిక్వెస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది జూలై 2016. 2016 తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జిఎంఆర్ గ్రూప్ ఇవన్నీ కలిపి టెక్నికల్ బిడ్స్ అప్రూవల్ కోసం పంపించింది 2017లో. 2017 ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ కి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది సెప్టెంబర్ 2016. ఆ తర్వాత మీకు 2017లో ఎప్పుడైతే బిడ్ యాక్సెప్టెన్స్ వచ్చిందో మనకు తెలుసు. ఆ తర్వాత అప్పుడు ఉన్న కూటమిలో ఒకరొకరు వచ్చి బీజేపీతో విడిపోయి అక్కడ జరిగిన తర్వాత 2018 నుంచి అది మూలపడిపోయింది. ఆ బిడ్స్ అప్రూవల్ అవ్వాలా, అక్కడ నుంచి మిగిలిన ఏమి కదలలేదు. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే భూసేకరణ మాత్రం చేసి ఉంచారు. 2703 ఎకరాల కాడికి భూసేకరణ చేసి అది ఉంది అప్పటికి. అయితే ఏంటంటే కొన్ని దాంట్లో అక్కడ కొంతమంది కేసులు వేశారు, దాని మీద ఇదైంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మీద తర్వాత ఏం చేశారంటే ఇమీడియట్ గా ఏమి యాక్షన్ తీసుకోవాలా వెంటనే. ఎందుకంటే అప్పటికి ఆయన కొద్దిగా దాని మీద నెగిటివ్ గా ఉన్నారు కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా ఇవన్నీ కామెంట్ చేశారు కాబట్టి ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఆపారు. తర్వాత ఏమైందంటే దాంట్లో ఒక 500 ఎకరాలు మళ్ళా వాళ్ళకి ఇచ్చేసి అక్కడ అప్పుడు ఉన్న ఈ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి దాన్ని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా పట్టాలు ఎక్కించడం జరిగింది. అప్పుడు ఏమైందంటే మొదట్లో ఫిబ్రవరి 2019లో ఫౌండేషన్ స్టోన్ వేశారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆ ఫౌండేషన్ స్టోర్ వేశారు. అప్పుడు భూసేకరణ జరిగిందా? అయిపోయింది. భూసేకరణ అయిపోయింది కానీ టెక్నికల్ బిల్స్ యాక్సెప్టెన్స్ అయ్యి అయ్యేవి దీనికి ఇంప్లిమెంటేషన్ లో రాలా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి బిడ్ యాక్సెప్ట్ అవ్వాలా. ఆ జిఎంఆర్ బిడ్ యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు 2020లో. అంటే అప్పటి వరకు బిడ్ యాక్సెప్టెన్స్ అవ్వలేదు, పనులు జరగల, భూమి మాత్రం సేకరించి ఉంచారు. ఆ 2703 ఎకరాల్లో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కొంత ప్రైవేట్ ల్యాండ్, ఇవన్నీ తీసుకుని పెట్టారు. అసలు యాక్చువల్ గా వీళ్ళ ప్రపోజల్ ఏంటి, అప్పుడు ప్రపోజల్ 5311 ఎకరాలు తీసుకోవాలని ప్రపోజల్. ఎప్పుడైతే ఈ కొద్దిగా ఈ భూసేకరణలో రైతుల దగ్గర నుంచి కొద్దిగా వ్యతిరేకత వచ్చిందో 2703 దగ్గర ఆపేశారు. అక్కడ వరకే దాన్ని చేసుకుని దాన్ని చాలనుకున్నారు. అసలు ఇది ఏంటంటే ఎయిర్పోర్ట్ 3 ఫేజుల కింద డెవలప్ చేద్దామని. ఇదేని ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ 4529 కోట్లతో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది.
అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది లేదా, ఆయనకి సంబంధం లేదా, మొత్తం మాదేనా అంటే అది తప్పే. ఖచ్చితంగా ఉంది ఆయన కూడా. ఓకే, ఎందుకంటే ఆయన హయాంలోనే డెఫినెట్ గా మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అవును, అంతేగాని ఎక్కువ క్రెడిట్ ఇవ్వకూడదు, తక్కువ క్రెడిట్ ఇవ్వకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే ఉన్నది ప్రజెంట్ చేద్దాం అనేది నా ఉద్దేశం. అక్కడ ఏమైందంటే మీకు ల్యాండ్ ఇష్యూస్ ని సెటిల్ చేశారు అప్పుడు. ఓకే, సెటిల్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఫైనల్ అప్రూవల్ ఆఫ్ జిఎంఆర్ బిడ్ 2020లో అయింది. తర్వాత ఏమైందంటే ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ, ఈ సెక్యూరిటీ, దీనికి సంబంధించిన క్లియరెన్స్ ఇవన్నీ కూడా 2023లో వచ్చింది. 2023 మార్చి ఆ ప్రాంతాల్లో వచ్చింది. వచ్చిన తర్వాత మీకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 2023 నవంబర్లో. ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 2024లో శంకుస్థాపన చేశారు, 23లో అంతే కదా, నాకు గుర్తున్నందుకు 2023లో శంకుస్థాపన చేసినట్టున్నా, మార్చిలోనో ఏప్రిల్లోనో. కానీ చంద్రబాబు గారు 2019 చేశారు, 2019లో చంద్రబాబు గారు చేశారు. అయితే ఇక్కడ ఏమైందంటే మీకు టెక్నికల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ గా సివిల్ ఏవియేషన్ కి సంబంధించి ఈ ఏపీ గవర్నమెంట్ కి తర్వాత ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి మధ్యలో ఎంఓయూ సైన్ అయింది ఇప్పుడు 12/9/2022. ఓకే, అంటే అప్పటికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి మధ్యలో అగ్రిమెంట్ కుదిరింది. అది ఎప్పుడంటే 12/9/2022. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జిఎంఆర్, అంటే జిఎంఆర్ అప్పటికే మీకు 2020లో అప్రూవ్ 2023లో కుదిరింది మార్చిలో. ఆ తర్వాత సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా వచ్చిన తర్వాత 2023 ఏప్రిల్లో నవంబర్లో పనులు స్టార్ట్ అయినాయి. ఓకే, ఇది దీని చరిత్ర. ఇప్పుడు దీంట్లో మనకి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు అనడానికి వీల్లేదు, చంద్రబాబు గారి పాత్ర లేదు అనడానికి వీల్లేదు. ఇప్పుడు భూసేకరణ ఎవరు చేశారు, ఎవరి హయాంలో జరిగింది? సో ప్రైవేట్ భూమికి సెటిల్మెంట్ చేసింది ఎవరు? ప్రైవేట్ భూమికి నష్టపరిహారం ఇచ్చింది అంటే భూసేకరణ అనేది జరిగింది. అయితే దాని R&R ప్యాకేజీ సెటిల్మెంట్ ఉంటది కదా, అవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి. ఓకే, ఇప్పుడు భూసేకరణ అనేది జరిగిపోయింది, అప్పటికే అయిపోయింది. అయితే వీళ్ళు తీసుకుని దీన్ని బిడ్స్ పెట్టి క్లియరెన్స్ వచ్చి ఇవన్నీ చేసేలోపు గవర్నమెంట్ పోయింది. ఆ తర్వాత జరిగింది మీకు ఆ రైతులకి పరిహారం కానీ లేకపోతే వాళ్ళకి వేరే ఏదన్నా చూపించడం కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఇది పరిస్థితి. దీంట్లో ఎవరిది అంటే క్రెడిట్, అసలు క్రెడిట్ ఎవరిది అంటే ఇద్దరిది, ఒకరిదంటే వీళ్ళే. దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? ఇద్దరికి 50-50 ఇస్తారా? అంటే ఒకటే అండి, స్టార్ట్ అయిన తర్వాత నవంబర్లో స్టార్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇది అధికారం పోయే టైంకి మహా అయితే 6 నెలలు, 6 నెలలే అక్కడ సాగింది. మరి తర్వాత సాగిందంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా, కూటమి ప్రభుత్వం ఎన్డీఏ హయాంలోనే కదా జరిగింది. అంటే మీకు ఆ టైంలో ఒక 15-20% వరకు కూడా జరిగి ఉన్నది కదా. ఇవాళ ఈ తర్వాత జరిగిన వర్క్ అంతా కూటమి హయాంలో జరిగింది. అది మనం ఏంటంటే ఇవన్నీ ఏంటంటే బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్. సో ఇద్దరు రెండు ప్రభుత్వ అధినేతలు ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పూర్తి స్థాయి కృషి చేశారు. అది నా ఉద్దేశం. డెఫినెట్ గా అంతేనా? ఎక్కువ తక్కువ వదిలేస్తే ఓకే, ఇద్దరు కృషి చేశారు. ఒకటి దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. హైటెక్ సిటీ జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు అని చెప్తున్నారు. కానీ అంజీ గారు శంకుస్థాపన చేశారు తెలుసా మీకు పోలవరానికి? అంజీ గారు కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక ఆయన శంకుస్థాపన చేశాడు ఇప్పుడు. కానీ ఊరికి శంకుస్థాపన రాయి తప్ప అక్కడ ఏమీ జరగల. అదే కదా, శంకుస్థాపనతో పని జరిగిందంటే కుదరదు. ఒకటి మీరు క్రెడిట్ చోరీనా ఇది అని కాదు, ఇక్కడ ఒకటండి
మీరు ఏదంటే ₹2 కిలో బియ్యం, పేదలకు పక్కా ఇల్లు, ఎన్టీ రామారావు గుర్తొస్తారండి. అవును. ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ గుర్తు. రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారండి. అవును. అలాగే హైటెక్ సిటీ ఏ రావునన్నా కాలన్నా చంద్రబాబు నాయుడు గుర్తొస్తారండి. ఉమ్. దీని క్రెడిట్ మీరు తీసుకుందాం అనుకుంటే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే. ఓకే. ఆ క్రెడిట్ వాళ్ళకి ప్రజలు ఇచ్చేశారు. మీరు తీసుకుందామన్నా రాదది. ఉమ్. సో అది ఒక విధానం. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇదివరకు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ కానీ తర్వాత ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది, హైదరాబాద్ ఓఆర్ఆర్, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ లేకపోతే అక్కడ ఉన్న ఆ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్విజిషన్, ప్లానింగ్, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అయింది. అదేం చేశారు రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు కాబట్టి క్రెడిట్ ఆయనకు వచ్చింది. అవును. ఆ కంటిన్యూ చేశారు. అట్లాగే హైటెక్ సిటీ ఎప్పుడైతే దాన్ని కంటిన్యూ చేశారో ఆ క్రెడిట్ అక్కడికి వచ్చింది. ఫలితము ఆ ఫలము ఎవరికి వచ్చిందంటే ఆ రాష్ట్రానికి, ప్రజలకు వచ్చింది. అవును. ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా అలాగే ఉండాలి. అవును. ఎవరైనా గవర్నమెంట్ అది ఎవరో శంకుస్థాపన చేస్తే దాన్ని ఆపేస్తాం, రైట్, నా పేరు ఇది కాదు. అక్కడ మీరు ప్రభుత్వంలో ఏదైనా సరే ఒక మీరు ఖర్చు పెట్టే సొమ్ము మీ సొంత సొమ్ము కాదు, మీ జేబులోది కాదు, ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు. అవును. ఆ ప్రజల సొమ్ము ఖర్చు పెట్టినప్పుడు ఆ ఖర్చు వేస్ట్ అవ్వకుండా దాన్ని కంటిన్యూ అయ్యే విధంగా, అది ప్రజలకి మేలు చేసే విధంగా, రాష్ట్రానికి మేలు చేసే విధంగా వచ్చే ప్రభుత్వాలు వ్యవహరించాలి. దాన్ని కంటిన్యూ చేయాలి తప్ప ఎవరు చేశారు, ఎవరు దాన్ని ఏది ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇది ఇంకో ఉదాహరణ కూడా చెప్తాం మీకు. ఇక్కడ అంటే వైసీపీలో ఉన్న ద్వంద్వం ఇక్కడ విజయవాడలో ఫ్లైఓవర్ ఉంది, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్. ఆ మొత్తం తీసుకొచ్చింది అప్పుడు ఉంది ఎంపీ గారు, అప్పుడు కేసీఆర్ దగ్గర ఇవన్నీ తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది, ఓపెన్ చేయాల. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిందా అది ఓపెన్ చేస్తే అప్పుడున్న మంత్రులు కొంతమంది ఇది మేమే ఓపెన్ చేస్తే అంటే ఏంటంటే మీరు అనుకుంటారు, ప్రజలు నమ్మరు, ప్రజలు ఎవరు ఆ క్రెడిట్ మీకు. అట్లా ఏది తీసుకోవాలో అది తీసుకోండి, క్రెడిట్ మీకు ఏది వస్తుందో అది తీసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కొన్ని పథకాలు ప్రవేశపెట్టాడు, దాన్ని ఎవడో కాదండి కదా. అంటే కార్యకర్తలు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ ద్వేషం, ఆ భావం అట్లాగా బ్రహ్మనాయుడు గారు ఎక్కడా లేని విధంగా, అంతకు ముందు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, అమ్మ ఒడి ప్రవేశపెట్టాడు. అవును. తల్లులకి ఏం పెట్టాడు, అది ఆయన క్రెడిట్ తీసుకో, వాటిలో తీసుకోండి, అటువంటి వాటిలో. అంతేగాని ఇది కొత్త విధానం మొదలెట్టారు. ఏది ఆయన రాజీవ్ గాంధీ గారు ఏదో రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అంటే ఇది క్రెడిట్ చోరీ అంటే మొదలెట్టారు. ప్రజలకి